వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా అడవిలోనే కుజమోర అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్ సెకండ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి? మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకు నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్టర్న్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మా అమ్మా, మదరా, ఏమిటైంది? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నా నన్ను. అర్ధరాత్రి పూట ఇదేం పైచనే? పైచూ లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదన్ను పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ చేయక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే. నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తున్నారు. బాబు, మంచి చీర ఒకటి చూపించండి. హలో. మీరా? ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? లేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడకా? అదే, ఇంకా అంత అదృష్టం పట్టలేదండి. మా చెల్లాయికి వచ్చే దీపంలో ప్రజెంట్ చేద్దామని. అరే, చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో వెంకటగిరి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెసెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు కదా. అయ్యో, మీరు మీ పర్సును నేను చేస్తాను. ఉండండి. ఆ శారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుంది అన్నయ్య. నాకు ముందే తెలుసమ్మా, నీకు నచ్చుతుందనే. ఎలా ఉంది అన్నయ్య? ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? అప్పుడు అసలు కోపదారి చీల్ చేస్తుందేమో. ఏంటన్నయ్య, నేను చీర కట్టుకోవడం బాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగున్నావు. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకెంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలా కట్టుకుందండి. అమ్మా, నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపు మునిగింది. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏం లేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి. ఆ షాపులో మన ప్యాకెట్లు మారిపోయినాయి. నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేసాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు? పర్వాలేదండి, ఆవిడనే కట్టుకోనివ్వండి. వెరీ నైస్ సారీ. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్ కోర్స్ నచ్చింది అనుకోండి, మరంత డబ్బు నేర్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు? నో, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ మీకు అభ్యంతరంలో పని చేస్తానండి. నెలకి 20 రూపాయలు చొప్పున మీ బాకీ ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను. అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నో 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 వీలేదండి.
అదేంటండి మీరు మరీ అలా బెదిరిస్తే నేనేం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు లండన్ లో చదువుకొచ్చారు? అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాకీ తీర్చుకోండి. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్స్. వస్తానండి. ఏమమ్మా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా, మరీనా బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా? మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా, ఏమైంది గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో హెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అది ఎట్లన్నాను. చెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం. ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమన్నా మీ చదువు మరీ శృతి మించి రాగా కనపడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే.